మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యంతో మామిడి రైతులు దగాకు గురవుతున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ట్రేడర్లు ట్రేడింగ్ నిబంధనలు పాటించకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తున్న మార్కెటింగ్ ఏఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పిన జీవన్ రెడ్డి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపినట్లు వివరించారు. జిల్లా ఏర్పడక ముందు నుండి కూడా వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారి ఆయన కొనసాగుతుంది. ఆయన ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలంటున్నా. నేను ఇంత మోసం జరుగుతుంటే మార్కెటింగ్ శాఖ అధికారి ఏం చేస్తుండే? ఆయన బాధ్యత కాదా? ఆక్షన్ అనేది ఏదైతున్నదో ఎప్పుడైతే మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో చేయబడ్డది ఆక్షన్. మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకుండా సంబంధం లేకుండా నలుగురు వ్యాపారస్తులు చేసుకున్న ఆక్షన్ కాదు అది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, పొరపాట్లకు అన్నింటికి కూడా మార్కెటింగ్ శాఖ అధికారులు ఒకరు మీరు చర్య తీసుకోబడుతుంది. ఇంకేదైనా సెటరేట్ అయితే మార్కెట్ కమిటీలు 3 ఏళ్ల కోసం 2 ఏళ్ల కోసం ఉంటే అధికారులు 10 ఏళ్ళకి రాజ్యం చేసిన ఇంకెందుకే? రైతుకు నష్టం జరుగుతుంది, రైతు అన్యాయానికి గురవుతుందని చెప్పంటే మార్కెటింగ్ శాఖ అధికారులే ప్రధానంగా బాధ్యత. మ్యాంగో మార్కెట్ అయితే అప్పుడు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడడం జరిగింది, ఆ లక్ష్యం ఏదైతుందో నీరు గారకుండా రైతుకు ప్రధానం రైతు నెంబర్ 1. తదుపరి ఏదైతుందో కూలీలే కానీ వ్యాపారస్తులే కానీ ప్రధానంగా రైతు దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాం. తదుపరి స్థానిక కూలీలకు ఏదైతుందో పని లభిస్తుందని చెప్పని భావించినాం. తదుపరి అందులో భాగమైన వ్యాపారస్తులు కూడా వారికి కూడా ఉపయోగపడుతుంది చెప్పని భావించినాం. ఇప్పుడు ఏమైపోయింది? అల్టిమేట్ గా మీ కిందికి వెళ్ళి మీ వ్యాపారస్తులు పైకి వచ్చేసిండు, రైతు కిందికి వేయండు, కూలీలు కూడా ఏది ఇస్తుందో కనబడకుండా అయిపోతుంది. ఇప్పుడు ఇంకోటి చెప్తుంది సార్, ఇప్పుడు కూలీలు ఇందులో పార్టిసిపేట్ అయ్యే వారికి కూడా వారికి సౌకర్యాలు కల్పించేసే బాధ్యత కూడా మార్కెటింగ్ శాఖ.